ఓ తండ్రి ఆర్థిక సామర్థ్యానికి మించి కూతురు ఓ కోరిక కోరితే నా వల్ల అవుతుందా అని నిస్సహాయతను వ్యక్తం చేయలేదాయన. నా రాకుమారి కోసం ఎలాగైనా చేయాలి అనుకున్నాడు ఆ నాన్న. అది తన తాహతకు శక్తికి మించిన పని అని తెలిసినా అజేయమైన దృఢ సంకల్పంతో తీర్చేందుకు ప్రయత్నించిన ఆ తండ్రి కూతురి కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. బజరంగ్ రామ్ అనే రైతు కూతురు 1,00,000 రూపాయల ఖరీదు చేసే స్కూటర్ కావాలని కోరింది. అది అతని ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం కోసం అతడికి అనితర సాధ్యమైనది కూడా. అయినా సరే ఆ నిరుపేద తండ్రి ప్రతి రూపాయి వెనకేస్తూ ఏదో ఒక రోజు కూతురి కల నెరవేర్చాలంటూ తనకు చేతనైనంత చేయడం ప్రారంభించాడు. తన సంపాదనలో మిగిలిన నాణ్యాల్ని బాక్స్లో వేస్తూ కొంత సొమ్ము పోగు చేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి తాను స్కూటర్ కొనాలనుకుంటున్నానంటూ ఆ నాణ్యాల సంచిని వారి ముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరికను కోరిందంటూ ఆ నాణాల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూం డైరెక్టర్ ఆనంద్ గుప్తా మనసుని కదిలించింది. కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టే వారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి ఆ సంచిలోని నాణాలన్నింటినీ తన సిబ్బందితో లెక్కించారు. అవి మొత్తం 40,000 అని చెప్పగా మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్ తీసుకుంటానని అన్నాడు బజరంగ్ రామ్. అందుకు సంబంధించిన ఆ పేపర్ పని పూర్తి చేశాడు. ఆ తర్వాత షోరూం డైరెక్టర్ గుప్తా బజరంగ్ రామ్ ఆ కుటుంబానికి ఆహ్వానం పలికి వారికి టీ సర్వ్ చేసి మరీ సరికొత్త హోండా యాక్టివా కీని అందజేశారు. బజరంగ్ బండిని స్టార్ట్ చేసినప్పుడు కూతురు చంప కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. ఆమె కన్నీళ్లతో అది కేవలం స్కూటర్ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.